హాయ్ అండ్ హలో ఎవ్రీవన్. ఈరోజు డిష్ ఈజ్ ఆల్ అబౌట్ రాయలసీమాస్ సూపర్ డెలిషియస్ స్వీట్ భక్ష్యాలు. ఇది డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా పిలుస్తారండి, పోలేలు సంథింగ్, బట్ రాయలసీమలో మాత్రం ఇవి భక్ష్యాలు. సో శనగపప్పుని 2 hours బిఫోర్ సోక్ చేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇక్కడ మనం వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నామండి, విచ్ ఇస్ వెరీ హెల్దీ. సో గోధుమ పిండిని కూడా మిక్స్ చేసుకొని 1/2 hour బిఫోర్ పక్కన పెట్టేసుకోండి. ఉడికించిన శనగపప్పుని 2 equal పోర్షన్స్గా తీసుకుంటున్నాము. ఈరోజు 2 types ఆఫ్ భక్ష్యాలు చేస్తున్నాం. One is with jaggery and another is with sugar. సో 2 equal పోర్షన్స్కి తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 cup ఆఫ్ షుగర్ ఫర్ 1 cup ఆఫ్ చెనా అలా ఈక్వల్ పార్టిషన్స్గా చేసుకొని లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోండి. గోధుమ పిండిని చిన్న పూరీస్ లాగా చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణంని ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ 2 types ఆఫ్ పూర్ణం కనిపిస్తుంది. వన్ ఈజ్ విత్ షుగర్ అండ్ అనదర్ ఈజ్ విత్ జాగరీ. ఫిల్లింగ్ అయిపోయాక గ్యాప్స్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి అండి. పూరీ ప్రెషర్ ఆర్ చపాతీ కర్రతో చాలా జెంటిల్గా చిన్న భక్ష్యాలు చేసుకోవాలి. ఇనీషియల్గా ఐ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ చిన్న భక్ష్యాలు. దాని తర్వాత పెద్ద సైజ్ నేర్చుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న భక్ష్యంని స్లోగా బ్యాక్ సైడ్ టర్న్ చేసి దానిపైన ఉన్న ఎక్స్ట్రా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్తో అయినా టిష్యూ పేపర్తో అయినా డస్టింగ్ చేసేసేయాలి. చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఘీతో ఫ్రై చేయాలి. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఘీ అప్లై చేసుకొని డ్రైడ్ కోకోనట్ పౌడర్ ఇంకా సెసమీ సీడ్స్ నువ్వులతో గార్నిష్ చేసుకొని వేడిగా తింటే డెలిషియస్గా ఉంటుంది. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ విచ్ ఎవ్రీబడి లైక్స్. ప్రాసెస్ కొంచెం లెంతీ బట్ వర్త్ మేకింగ్. జస్ట్ ట్రై ఇట్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.